హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? శనగపిండి కట్ చేశాను మా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కొంచెం పిండి తీసుకున్నాను మా ఫ్రెండ్స్. ఇది ఒక 100 గ్రాములకు సరిపడా. కిలో శనగపిండి 100 గ్రాములు 100 గ్రాములు ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇది బియ్య పిండి. రెండు కలిపేసి ఉంచాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో సాల్ట్ కూడా కలిపేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటిదంటే ఫ్రెండ్స్, ఇది బూందీకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది బూందీలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కారపు బూందీ ఉంటుంది, మామూలు బూందీ ఉంటుంది, ప్లెయిన్ కూడా ఉంటుంది, కొంచెం మెత్తగా కూడా ఉండేది ఉంటుంది. కానీ ఏంటంటే ఇది ఏంటంటే మిడిల్ అన్నమాట. వాటర్ కూడా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది బూందీ కాబట్టి బాగా పలుచగా చేయాలి. అదే బజ్జీలకు కానీ లేకపోతే పకోడీకి కానీ అయితే కొంచెం గట్టిగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలుపుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలి, ఇంకా పలుచగా కలుపుకోవాలి. ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బూందీ వేయటానికి ఆయిల్ పోసుకున్న పొయ్యిలకి చేసేసి చూడండి, అవుతుందో లేదని చెప్పి ట్రైల్ వేసామన్నమాట. చూడండి, కొంచెం ఇప్పుడు ఇట్లా ఆ చిన్న గిన్నెతో తీసుకుని ఇది ఈ విధంగా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా బొట్లు పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అది ఇది ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే గిన్నెతో కూడా దానిపైన లేకపోతే చేతితో కూడా ఎలా అనుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఇది బాగా ముదురుగా కాలాలంట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ బూందీ అనేది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే లడ్డూకి ఉపయోగించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది మెత్తగా ఉంటుంది ఈ టైప్ అయితే ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ముదురు రంగు వచ్చినాయన్నమాట, బ్రౌన్ కలర్లో తీసేస్తున్నారన్నమాట. చూడండి అమ్మ, ఒక 2 వాయిలు అమ్మ చేస్తారు, తర్వాత దాంట్లో నేను చేస్తాను. నేను చేసేటప్పుడు వీడియో తీయటానికి రాదు కాబట్టి, కుదరదు కాబట్టి అమ్మ చేస్తున్నప్పుడు చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అలా మూత రావాలన్నమాట. ఇలా మూత రావాలి బూందీకి. ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఇలా వేయాలన్నమాట ఫ్రెండ్స్. అలా కూడా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చు అనమాట. బాగా కాగి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఇలా వచ్చేస్తుంది అనమాట. కలర్లో రావాలన్నమాట బూందీ అనేది. అయిపోయింది, ఇది తీసి దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇందులో కలపడాక అనమాట. ఏం కారం ప్లస్ చిప్స్ అనమాట, ఈ పచ్చి అనమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో ముందుగా పోసి పెట్టామన్నమాట ఫ్రై చేయడానికి. ఈ అటుకులు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో పుట్నాల పప్పు, ఇదేమో పల్లి పప్పు అనమాట ఫ్రెండ్స్.
ఇవన్నీ కలిపి దీంట్లో కలుపుతారు అనమాట. ఇందులో మళ్ళీ కరివేపాకు కూడా కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కరివేపాకు కూడా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం చిప్స్ వేస్తున్నాం అనమాట ఫ్రై చేయడానికి. బాగా కాగిన దాంట్లో వేస్తే ఇట్లా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అది అలా తీసేసి వేగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఇలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఉన్నాయి కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసేస్తారన్నమాట. ఇప్పుడు పల్లి పప్పులు ఫ్రై చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పల్లి పప్పులు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది తీసేస్తున్నాం చూడండి. పల్లి పప్పులు ఫ్రై చేసేసి దాంట్లో వేసేస్తాం అన్నమాట. ఇంట్లో వేసుకోండి. కలర్ వచ్చినాయమ్మా. ఈ విధంగా వేస్తారన్నమాట. ఇప్పుడు అటుకులు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఫ్రై తీసేస్తున్నాం. ఫ్రై అయిపోయినాయి. అటుకులు ఫ్రై అయిపోయి తీసేస్తున్నాం. కరివేపాకు కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రైకి. కరివేపాకు కూడా తీసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే కరివేపాకు కొంచెమే వేసాం అన్నమాట ఫ్రెండ్స్ ఫ్రై చేసి. ఈ అటుకులను కూడా వేసేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో వీటిని మాత్రం ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. పుట్నాల పప్పు ఫ్రెండ్స్. ఇది చూడండి, సాల్ట్ వేసుకుని సరిపడా సాల్ట్ అనమాట. కారం కూడా వేసుకుంటాం అన్నమాట సరిపడా. ఈ విధంగా కలుపుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందులో అటుకులు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకుంటారన్నమాట. కారం సాల్ట్ కలిపేసి ఈ విధంగా కలుపుకుంటారన్నమాట.